అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఏదైతే మనం చలో విజయవాడ కార్యక్రమం గత 6 రోజుల క్రితం మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మనం నిరసన కార్యక్రమం విజయవాడ ధర్నాచౌక్లో నిర్వహించడానికి మనం పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే ఎన్నికలు నోటిఫికేషన్లో భాగంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎన్నికల కోడ్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రాత్రి 10 గంటలకు మనకు దీన్ని నిర్వహిస్తానికి వీల్లేదండి, మాకు ఎన్నికల రూల్స్ ప్రకారం దీనికి సరిపోతున్నారు. దానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ముస్లిం ఐక్యవేదికగా కమిటీ సభ్యులు కానీ సానుభూతి పనులు కానీ కవులు కానీ కళాకారులు ఎవరైతే విజయవాడ చేరుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గాంధీనగర్లో ఏదైతే ధర్నా చౌక్కి సమీపంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో మేము 12 గంటలకి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ అమూల్యమైన సలహాలను సందేశాలను ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 12 గంటలకి ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. ప్రస్తుతం మేము విజయవాడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఏదైతే మేము ముస్లిం ఐక్య వేదిక వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చౌక్ దగ్గర ఒక నిరసన తెలపడానికి వచ్చామో అది రాస్తే రిజెక్ట్ అయినందుకు మేము చాలా బాధపడుతూ ఈ వీడియో చేస్తూ ఈరోజు ఎలక్షన్ కోడ్ కారణంగా మనకు ఒక రిజెక్ట్ నోటీస్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏ చట్టానికి వ్యతిరేకంగా మేము ఓదలుచుకోలేదు కాబట్టి ఈరోజు 12 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో దీని గురించి మేము ఒక వివరణ ఇచ్చి ప్రతి ఒక్కరూ ఒక మంచి సందేశం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ ఎవరైతే వచ్చి ఉన్నారో విజయవాడలో అందరూ విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గరికి 11:30-12 గంటల లోపల ప్రెస్ క్లబ్ దగ్గరికి చేరవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.